హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ హిట్ 100 ఎలా ఆడాలో తెలుసుకుందాము. దీనికి కావాల్సిందల్లా ఒక డైస్ అండి. మినిమమ్ 2 ప్లేయర్స్ ఉంటే సరిపోతుంది గేమ్ ఆడడానికి. అయితే ఈ గేమ్ రూల్స్ తెలుసుకుందాము. ముందుగా ప్లేయర్ 1 గేమ్ స్టార్ట్ చేస్తారు. సో, ప్లేయర్ 1 కంటిన్యూయస్‌గా డైస్ రోల్ చేస్తూ ఉంటారండి. ఎప్పుడైతే 1 పడుతుందో ప్లేయర్ 1 లూజ్ అయినట్టు. అంటే 0 పాయింట్స్ వచ్చి ఆ ఛాన్స్ ప్లేయర్ 2కి వెళ్తుంది. అలానే ప్లేయర్ 2 కూడా డైస్ రోల్ చేస్తూ ఉంటారు. 1 వస్తే మళ్ళీ ప్లేయర్ 1కి పాస్ అవుతుందనమాట. 100 గాని, నియరెస్ట్ టు 100 గాని స్కోర్ ఎవరైతే గెస్ చేసి గేమ్ స్టాప్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. మరి ప్లేయర్ 1 ఇక్కడ గేమ్ స్టార్ట్ చేస్తున్నారు. ఫస్ట్ డైస్ రోల్ చేసినప్పుడు వచ్చిన వాల్యూ 5. 5 నోట్ చేసుకుందాము. నెక్స్ట్ ఛాన్స్‌లో 4 వచ్చింది. సో, వాల్యూ 4 నోట్ చేసుకుందాము. తర్వాత 1 ఇక్కడితో ప్లేయర్ 1 ఛాన్స్ అయిపోయిందండి. సో, ఈ ఛాన్స్ ప్లేయర్ 2కి పాస్ అవుతుంది. సో, ప్లేయర్ 1 యొక్క స్కోర్ 0. ఇప్పుడు ప్లేయర్ 2 గేమ్ స్టార్ట్ చేస్తారు. ప్లేయర్ 2 డైస్ రోల్ చేస్తారనమాట. సో, ఫస్ట్ టర్న్‌లో ప్లేయర్ 2కి వచ్చిన స్కోర్ 5. 5 నోట్ చేసుకుందాము. నెక్స్ట్ ఛాన్స్‌లో 1 వచ్చింది. సో, ప్లేయర్ 2కి 0 పాయింట్స్. సో, ఇప్పుడు టర్న్ ప్లేయర్ 1కి పాస్ అవుతుంది. ఇప్పుడు ప్లేయర్ 1 మళ్ళీ డైస్ రోల్ చేస్తారు. సో, డైస్ రోల్ చేస్తే మళ్ళీ 1 వచ్చింది కదా! సో, 0 పాయింట్స్. ఛాన్స్ ప్లేయర్ 2కి పాస్ అయింది. స్కోర్ 5 నోట్ చేసుకుందాము. నెక్స్ట్ 4 మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్‌లో 2 తర్వాత 6 తర్వాత 3 తర్వాత 1 ఇప్పుడు మళ్ళీ టర్న్ ప్లేయర్ 1కి పాస్ అవుతుంది. ఇప్పుడు ప్లేయర్ 1కి 3 వచ్చింది. తర్వాత 5 తర్వాత 5 తర్వాత ఛాన్స్‌లో 3 తర్వాత 2 తర్వాత 3 తర్వాత 5 తర్వాత 5 తర్వాత 2 తర్వాత 1 వచ్చింది కదా! ఇప్పుడు టర్న్ ప్లేయర్ 2కి పాస్ అవుతుంది. సో, ఇప్పుడు ప్లేయర్ 2 డైస్ రోల్ చేస్తారు. 4 వచ్చింది కదా! 4 నోట్ చేసుకుందాం. నెక్స్ట్ 6 తర్వాత 6 తర్వాత మళ్ళీ 6 మళ్ళీ 6 4 తర్వాత 1 ఇప్పుడు టర్న్ ప్లేయర్ 1కి పాస్ అవుతుంది. ఇప్పుడు ప్లేయర్ 1 డైస్ రోల్ చేస్తే 5 తర్వాత 6 తర్వాత 6 తర్వాత 4 తర్వాత 5 తర్వాత 6 తర్వాత 5 తర్వాత 3 తర్వాత 6 తర్వాత 5 వచ్చింది. సో, ఇక్కడ ప్లేయర్ 1 గేమ్ స్టాప్ చేద్దామని డిసైడ్ చేసుకొని స్టాప్ అని చెప్పాలన్నమాట. ఇక్కడ ప్లేయర్ 1 ఎప్పుడైతే స్టాప్ అని చెప్తారో ప్లేయర్ 2 గేమ్ కూడా ఆగిపోతుందండి. సో, ఇక్కడితో ఫైనల్ స్కోర్స్ మనం కాలిక్యులేట్ చేయాలి. సో, ప్లేయర్ 1 చాలా స్మార్ట్‌గా నా స్కోర్ నియరెస్ట్ టు 100 వచ్చింది అని గెస్ చేసి స్టాప్ చేశారు ఇక్కడ గేమ్. ఇప్పుడు టోటల్ స్కోర్ చేసుకుందాము. 5, 4, 3, 5, 5, 3, 2, 3, 5, 5, 2, 5, 6, 6, 4, 5, 6, 5, 3, 6, 5. ఓవరాల్‌గా టోటల్ పాయింట్స్ ప్లేయర్ 1కి 93 వచ్చాయండి. సో, స్కోర్ నోట్ చేసుకుందాము. సో, ప్లేయర్ 1 స్కోర్ నియరెస్ట్ టు 100 93 వచ్చింది. ఇప్పుడు ప్లేయర్ 2 స్కోర్ కూడా కాలిక్యులేట్ చేద్దాము. 5, 5, 4, 2, 6, 3, 4, 6, 6, 6, 6, 4. సో, ఓవరాల్‌గా ప్లేయర్ 2 ఓవరాల్ పాయింట్స్ యాడ్ చేస్తే స్కోర్ వచ్చేసి 57 వచ్చింది. సో, నియరెస్ట్ టు 100 ప్లేయర్ 1కి ఉంది కదా! హైయెస్ట్ స్కోర్ కూడా. సో, ప్లేయర్ 1 ఈస్ ద విన్నర్. అర్థమైంది కదండీ గేమ్. సో, ప్లేయర్ 1 నియరెస్ట్ టు 100 వచ్చింది కాబట్టి ప్లేయర్ 1 ఈస్ ద విన్నర్. ఇది ప్యూర్‌లీ గెస్సింగ్ గేమ్ అండి. స్కోర్ నియరెస్ట్ టు 100 వచ్చింది అని గెస్ చేసి గేమ్‌ని స్టాప్ చేయాలి. స్మార్ట్‌గా ఆలోచించి స్కోర్ దగ్గరలో ఉన్నప్పుడే స్టాప్ చేయాలండి. అదే తక్కువ స్కోర్‌తో స్టాప్ చేసినా కూడా మన అపోజిషన్‌లో ఉన్నవాళ్ళు విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ స్కోర్ గాని 100 కన్నా ఎక్కువ వచ్చిందనుకోండి అప్పుడు కూడా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అపోజిట్ టీమ్ వాళ్ళు విన్ అయినట్టనమాట. అర్థమైంది కదా! సో, ఓన్లీ స్కోర్ ఎప్పుడు నియరెస్ట్ టు 100 గాని, 100 గాని ఉండాలి. అలానే 1 వచ్చిన ప్రతిసారి టర్న్స్ చేంజ్ చేసుకుంటూ గేమ్ కంటిన్యూ చేయాలి. ఈ గేమ్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే మీరు కూడా మీ ఫ్రెండ్స్‌తో ఆడి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ గేమ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.